హే శ్రీమన్నారాయణ. మనము శ్రీ మహాకవి బమ్మెర పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమస్కందంలో ఉన్నాము. శిశుపాలన వధ జరిగింది. ఈరోజు మన దుర్యోధనునికి మన ధర్మరాజు పైన ఎందుకు అసూయ కలుగుతుందో మన శుక మహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్తున్నాడు. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్షేమ అమృతాత్. దుర్యోధనుడు పాండవుల పట్ల ఎప్పుడూ పాపకార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇది శుకయోగి చెప్తున్నాడు. వాళ్ళకు అనేక ద్రోహాలు తలపెడుతూనే ఉన్నాడు. అయినా శ్రీకృష్ణుని దయతో దేవతలను, రాక్షసులను, రాజులను జయించి రాజ్యలక్ష్మితో సకల శుభాలతో పాండవులు వర్ధిల్లుతూనే ఉన్నారు. ఆ విధంగా అత్యధికమైన సంపదలతో దిగంతాల వరకు వ్యాపించిన కీర్తితో వైభవోపేతంగా అలరారుతున్న ధర్మరాజు మహోత్కంఠతో కృష్ణ పరమాత్ముని సేవిస్తూ రాజలాంఛనాలైన మణిభూషణాదులతో ప్రకాశిస్తూ సుఖంగా ఉన్నాడు. ఏ విధమైన కష్టం లేకుండా వైభోగాన్ని అనుభవిస్తున్న ధర్మజును చూసి ఈర్ష్యాలు అయినాడు సుయోధనుడు. అంతేకాదు, సుందరమైన అష్టమి నాటి చంద్రబింబాన్ని తిరస్కరించే అందంతో ఒప్పారుతున్న పాల భాగాలతో వాటిపై శోభాయమానంగా ముసురుతున్న నల్లని ముంగురులతో చెరుకు వింటి వంటి కనుబొమ్మలతో చెవుల వరకు వ్యాపించిన కాటుక తీర్చిదిద్దిన కళ్ళతో మల్లెమొగ్గుల తెల్లని కాంతి వంటి కాంతితో మరిసిపోతున్న దంతాలతో చిరునవ్వుల వెన్నెలలతో అద్దాల వంటి చెక్కిళ్ళ మెరుపులతో చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న చెవిదుద్దుల ఎర్రని కాంతులతో ముత్యాల ఆరములకు కూడా చోటివ్వని ఎత్తైన కఠినమైన స్తన సంపదతో పిడికిలంత సన్నని నడుములతో బంగారు వడ్డానాల చిరు గజ్జెల చిరు ధ్వనులతో ఒప్పుతున్న కటి ప్రదేశాలతో ఎర్ర కలువల కాంతుల వంటి కాంతులతో మనోహరంగా కనిపిస్తున్న అరచేతులతో చిగుళ్ళ కాంతిని తిరస్కరిస్తూ ఎర్రగా దేదీప్యమానంగా వెలుగొందుతున్న హరిపాదాలతో మనులతో పొదగబడిన కాలి అందల గలగలతో విందులు చేస్తున్న పాద పద్మాలతో రత్నాల గాజులతో బంగారు కంకణాలతో వజ్రాల ఉంగరాలతో వెలిగిపోతున్న చేతులతో సుగంధభరితమైన కర్పూరాది నానావిధ ద్రవ్యముల మైపూతలతో దివి నుండి భూలోకానికి వచ్చిన చంద్రరేఖయ అన్నట్లు చలనంతో కూడిన బంగారు బొమ్మల అన్నట్లు శృంగార రసం మూర్తీభవించిన మోహిని దేవతల అన్నట్లు 1000 వెలుగులతో వెలిగిపోతున్న శ్రీకృష్ణుని వేలాది సతీమణుల మధ్య మెరుపుతీగలా మెరిసిపోతూ సౌందర్యాది దేవత వలె విరాజిల్లుతున్న ద్రౌపదీదేవిని చూసి దుర్యోధనుడు మదమాత్సర్యాలకు లోనైనాడు. రాజసూయ యజ్ఞ ఫలాన్ని అనుభవిస్తున్న ద్రౌపదీ ధర్మజుల సమస్త విభవాలకు మనస్సులో కుతకుతలాడిపోయాడు. సంతాప అగ్నిలో క్రాగిపోయాడు. ఆ విధంగా దుర్యోధనుడు పాండవులు పత్ని సమేతంగా పొందుతున్న సకల సుఖాలను చూసి ఓర్వలేకుండా ఉన్న కాలంలో ఒకనాడు ధర్మరాజు ప్రశస్తమైన తన సభాభవనానికి వెళ్ళాడు. సోదరులు, పుత్రులు, పురోహితులు, బంధువులు, మంత్రులు, పరిచారకులు, భటులు ధర్మరాజుని పరివేషించి కొలుస్తున్నారు. వంది మాగధులు కైవారాలు చేస్తున్నారు. గాయకులు గానం చేస్తున్నారు. చేతి కంకణాల జనజన నాదాలు మధురంగా వినిపిస్తూ ఉండగా చేటికలు వింజామరలు వీస్తున్నారు. ఆ విధంగా శోభాయమానంగా దేవతల చేత కొలువబడే దేవేంద్రుని మాదిరి ధర్మరాజు మయుడు చేత నిర్మితమైన సభా మధ్యంలో మణి మాణిక్యాలతో ప్రకాశిస్తున్న సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఇంద్ర వైభోగంతో వెలిగిపోతున్న ధర్మరాజును చూసి శ్రీకృష్ణుడు ఆనందించాడు. కానీ దురభిమాని, మహాక్రోధి, మాత్సర్యమే ధనముగా గలవాడు అయిన సుయోధనుడు హర్షించలేకపోయాడు. పాండవులకు తన వైభవాన్ని చూపించాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు రత్న ఆభరణాలను, సువర్ణ భూషణాలను ధరించి మహోజ్వలంగా ప్రకాశిస్తూ పనిహారులు ముందర ఉన్న జనాన్ని ప్రక్కలకు జరుపుతూ ఉండగా సోదరులు, సామంతరాజులు ఇరువైపులా కొలిచిరాగా మహారాజసంతో యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చాడు. ఆ విధంగా వచ్చి మైనుచేత నిర్మింపబడిన మాయతో కూడిన మయసభలో నీరు లేని చేట నీళ్లున్నాయి అనుకొని
దుర్యోధనుడు తన బట్టలను పైకి పట్టుకొని నడిచాడు. నీళ్లున్న చోట బట్టలు క్రిందికి దిగి వస్త్రాలు తడిసిపోవడంతో సిగ్గుపడి రాజసాన్ని కోల్పోయాడు. మయసభ యొక్క మాయలకు భ్రమసిపోయాడు. దుర్యోధనుడు ఈ విధంగా భ్రమపడి ప్రవర్తించడాన్ని చూసిన భీమసేనుడు నవ్వాడు. ధర్మరాజు చేతి సంజ్ఞతో వారిస్తున్నా కూడా కృష్ణుడు ఆమోదించడంతో అక్కడ చేరిన రాజులు స్త్రీజనం దుర్యోధనుణ్ణి చూసి పెద్దగా నవ్వుతూ పరిహసించారు. ధర్మరాజు కాక మిగిలిన పాండవులు స్త్రీ జనము తనను చూసి పకపకా పగలబడి నవ్వడంతో అసలే దురభిమానైన దుర్యోధనుడు లజ్జతో కుంగిపోయాడు. తలదించుకొని కోపంతో అక్కడ క్షణం కూడా నిలవలేక బయటకు వచ్చి హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో మయసభలో ఉన్న జనుల కోలాహలం చెలరేగిపోయింది. ఆ సన్నివేశానికి ధర్మరాజు మనస్సు చిన్నబోయింది. భూభారాన్ని నివారించడానికి, దుష్టజన సంహారానికి కారణజన్ముడైన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఆపలేదు, ఎవరినీ మందలించలేదు. ఉపేక్షాభావంతో ఊరుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యలతో, హితులతో, బంధుజనంతో కలిసి సంతోషంగా ద్వారకా నగరానికి వెళ్ళాడు. పరీక్షిత్ మహారాజా, శ్రీకృష్ణుని శౌర్యాన్ని ప్రకటించే జరాసంధుని చేత బంధింపబడిన రాజుల విమోచనము, శిశుపాల వధ, రాజసూయ యాగ సంరక్షణం అనే ప్రఖ్యాత కథలను ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వారికి వారు కోరిన కోరికలన్నీ ఫలిస్తాయి, సంతానం కలుగుతుంది, సత్కీర్తి లభిస్తుంది, జ్ఞాన సంపద చేకూరుతుంది, విష్ణు పదం అందుతుంది అని శుకయోగి పరీక్షిత్తుకు తెలిపి, రాజా, ఇవే కాకుండా శ్రీకృష్ణుని మహిమోపేతమైన మరిన్ని అద్భుత కార్యాలను చెబుతాను విను అని ఇలా ప్రారంభించాడు. మహారాజా, శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయమాడిన వేళలో బలగర్వంతో శిశుపాలుడికి సహాయభూతులుగా వచ్చిన రాజులలో సాల్వుడు కూడా ఒకడు. సైన్య సమేతుడై కృష్ణుని ఎదిరించడానికి వచ్చిన సాల్వ మహీపాలుడు శ్రీకృష్ణుడి చేత ఓడింపబడి పగబూనాడు. ఈర్ష అగ్నితో దురగ్రహానికి పాల్పడ్డాడు. భూమిపై యాదవుడు అనేవాడు లేకుండా చేస్తానని జరాసంధుడు మొదలైన రాజులందరూ వినేటట్లు భీషణ ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి ఒక చక్కని ప్రదేశాన్ని ఎంచుకొని నిష్ఠతో శివుని గురించి తపస్సు చేయసాగాడు. సాల్వుడు ధైర్యాన్ని ఏమాత్రం వదలకుండా మహోగ్రంగా తపస్సు చేశాడు. ప్రతిరోజు భూమిపైన ఉన్న పిడికెడు ధూళిని ఆహారంగా తీసుకుంటూ పార్వతీనాథుడు, భర్గుడు, త్రినేత్రుడు, పశుపతి అయిన శంకరుని గూర్చి అత్యంత నియమనిష్టలతో తపస్సు చేస్తున్నాడు. చెక్కు చెదరని నిజభక్తితో ఆ పరమేశ్వరుని పాద పద్మాలను మనస్సులో నిలుపుకొని ఒక్కరోజు కూడా వదలకుండా ఏడాది పాటు సాల్వుడు ఘోర తపస్సు చేశాడు. సాల్వుడు తపస్సుకు, అచంచలమైన అతని భక్తికి శంకరుడు వశమైపోయాడు. భక్తవ శంకరుడైన శంకరుడు సాల్వుడికి ప్రత్యక్షమై, నీవు ఏ వరం కోరినా వరం ఇస్తాను, భయం లేకుండా అనుమానించకుండా వరం కోరుకో అని ప్రసన్నుడైనాడు. శంకరుని చూసి సాల్వుడు ఉప్పొంగిపోయి నమస్కరించి నుదుటిపైన 2 చేతులు జోడించి స్తుతించాడు. శంకరా, ఆశ్రితులను రక్షించే దయామూర్తి, నన్ను రక్షించాలని నీవు అనుకుంటే నా కోరిక తెలియజేస్తాను, విను, నన్ను అనుగ్రహించు. ఈశ్వర, శంకర, వరప్రదాత, గరుడుల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, దేవతల చేత అడ్డుపడకుండా ఆకాశ మార్గంలో నేను కోరిన చోటికి నేను కోరినప్పుడు తిరగగలగడానికి నాకు ఒక గొప్ప వాహనాన్ని ప్రసాదించు అని సాల్వుడు కోరాడు. అని సాల్వుడు ప్రార్థించగానే వరదుడైన హరుడు మయుణ్ణి పిలిచి సాల్వుని కోరికకు తగిన విమానాన్ని నిర్మించి ఇమ్మని చెప్పాడు. దానికి మయుడు, దేవా, నీవు చెప్పిన విధంగానే చేస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటే అక్కడకు వెళ్ళగలిగే చాలా పెద్దదైన పురమంత వైశాల్యం కలిగిన లోహంతో ఒక విమానాన్ని నిర్మించి సాల్వుడికిచ్చాడు. దానికి సౌభగం అనే పేరు కూడా మయుడే పెట్టి ఇచ్చాడు. సాల్వుడు పరమానందంతో ఆ విమానాన్ని ఎక్కి శ్రీకృష్ణుని మీద ఏర్పడిన పగను గుర్తు చేసుకున్నాడు. సౌభగ విమానం తనదే కదా, తనకింక ఎదురు లేదని నిశ్చయించి గర్వాంధుడై సైన్య సమేతంగా ద్వారకా నగరం చేరి ఆ పురవాసులను
నిర్బంధించసాగాడు. సాల్వుడు ద్వారకా నగరం లోపల బయట ఉన్న నదులను, ఉద్యానవనులను అల్లకల్లోలం చేశాడు. బావులు పూడ్పించాడు, కూపములను చెడగొట్టాడు, కోటలను చిన్నాభిన్నం చేశాడు, అగర్తలను నాశనం చేశాడు, కోట స్తంభాలను కింద పడేటట్లు చేశాడు, బురుజులు కూల్చేశాడు, యంత్రాలు పగలగొట్టాడు, బంగారు పతకాలను ఖండించాడు, గోపురాలను, భవనాలను, చంద్రశాలలను బూడిదపాలు చేశాడు. ద్వారకా నగరంలో ఉన్న బంగారాన్ని, మణి మాణిక్యాలను, రత్నాలను, వివిధ వస్తు సముదాయాన్ని ఎక్కడికక్కడ కొల్లగొట్టాడు. ప్రజలను నిర్బంధించాడు, ప్రభువులను అవమానించాడు. ఈ విధంగా అందరినీ తరిమి కొట్టి చెప్పలేనని బాధలతో కష్టపెట్టాడు. తరువాతి భాగంలో మరి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.